నిజామాబాద్ జిల్లా బోధన్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తాళం వేశారు. తనకు అద్దె బకాయిలు చెల్లించాలంటూ బిల్డింగ్ ఓనర్ లాక్ చేశాడు. నెలకు 74,000 రూపాయల చొప్పున 3 ఏళ్లు బకాయిలు రావాల్సి ఉందని ఆయన చెప్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తాళం పడడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారిలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫీస్ వాళ్ళ ఓనర్స్ లాకేసిపోయారు. వాళ్ళకి 30 నెలల నుంచి అమౌంట్ రావాలి. కావున ఈరోజు ఆఫీస్ వాళ్ళు లాకేసుకుని పోయారు. నోటీసు ఇవ్వడం జరిగింది. సో పై ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. ఈరోజు వాళ్ళకు తీసుకుంటే నిజామాబాద్ జిల్లా బోధన్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తాళం వేశారు. తనకు అద్దె బకాయిలు చెల్లించాలంటూ బిల్డింగ్ ఓనర్ లాక్ చేశారు. నెలకు 74,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల బకాయిలు రావాల్సి ఉందని ఆయన చెప్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తాళం పడడంతో స్లాట్ బుక్ చేసుకున్న వారిలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. లేదు మేము సంవత్సరానికి దాదాపు 1,50,000 ట్యాక్స్లను అయ్యేది ఒప్పించుకున్నాం. పెడతాం కదా. రైట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ప్రస్తుత పరిస్థితిని శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్న మొత్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు ఓనర్ తాళం వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఏమైనా స్పందించారా? అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం చూపించారా? డీటెయిల్స్ ఏంటి? బకాయిలు చెల్లించడం లేదని చెప్పేసి బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆ భవన యజమాని తాళం వేసినటువంటి ఘటన అక్కడ ఇప్పుడు వచ్చేటువంటి వారిని ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఈ కార్యాలయాల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదు. అంతేకాకుండా అద్దె బకాయిలు సైతం సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో భవన యజమానులు తాళం వేసి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ సబ్ కార్యాలయానికి సంబంధించి దాదాపు 30 నెలల అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. యజమాని ఎన్నిసార్లు మొత్తుకున్నా వారికి అద్దె మాత్రం ఇవ్వడం లేదని ఇక విసిగి వేసారినటువంటి భవన యజమాని ఇవాళ తాళం వేశాడు. దీంతో అక్కడికి వచ్చినటువంటి అధికారులంతా బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి. డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు బయటే ఉండిపోయారు. నిన్న స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇవాళ వచ్చారు. వాళ్ళంతా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంత చెప్పినా, అధికారులు ఎంత నచ్చ చెప్పినా గానీ యజమాని మాత్రం వినడం లేదు. అద్దె చెల్లిస్తేనే భవనానికి తాళం తీస్తానని చెప్పేసి అతను భీష్మించుకు కూర్చున్నాడు. వంశీ, థ్యాంక్ యూ శ్రీకాంత్.